తెలంగాణ రైతులు వెయిట్ చేస్తున్న ఏదైతే సందర్భం ఉందో, ఆ సందర్భం వచ్చేసిందని గూడా జెప్పుకోవచ్చు. రైతు భరోసా గురించి కీలక అప్‌డేట్ అయితే వచ్చింది. ముఖ్యంగా చాలా రోజుల నుండైతే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయంటూ యావత్ తెలంగాణలో ఉన్న రైతులు మొత్తం గూడా వెయిట్ జేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే పొలాలు గూడా నాట్లు వేయడం గూడా అయిపోయింది. ఈ సీజన్ గూడా దాదాపుగా కలుపుల దశకొచ్చింది. ఇంకా ఎప్పుడేస్తారు? దాదాపుగా నాట్లేసే సమయంలో అంటే సంక్రాంతి సమయంలోనే రైతు భరోసా డబ్బులు జమ జేస్తామని గూడా చెప్పిన ప్రభుత్వము ఇప్పటివరకు ఏయకపోవడం ఏంటి అని గూడా కొంత అయోమయం అవుతున్న పరిస్థితి గూడా కనబడింది. మొన్న మేము చేసిన వీడియోకి గూడా చాలా వరకు గూడా కామెంట్లు ఇంకా మాకు రాలేదని గూడా పెట్టడం అయితే జరిగింది. అయితే వాటిపైన గూడా తెలంగాణ ప్రభుత్వం గూడా చాలా వరకి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్న అంశాలనైతే గుర్తించినట్టు గూడా కనబడతా ఉంది. ఇప్పటికే వాటికి సంబంధించిన నిధులు గూడా స్వీకరించింది. దాదాపుగా 9,000,00,00,000 అవసరమవుతున్నాయన్నట్టు గూడా ప్రభుత్వం గుర్తించి వాటికి సంబంధించిన నిధుల స్వీకరణ గూడా చేసింది. ఆర్‌బీఐ సంబంధించిన వాళ్ళ గూడా కొన్ని లోన్‌లు గూడా తీసుకొని కొన్నేమో 2 సంవత్సరాలకి వ్యవధిలో, కొన్నేమో 3 సంవత్సరాల వ్యవధిలో మళ్ళీ చెల్లిస్తాం, రిటర్న్ చెల్లిస్తాం అంటూ చెప్పి ప్రభుత్వం అయితే దాదాపుగా 9,000,00,00,000 ఇటు అప్పుగా తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ ప్రభుత్వం సంబంధించిన ఖాతాలో గూడా ఉన్నాయి. అయితే రైతుల ఖాతాకి ఎప్పుడు పడతాయి అన్నట్టు గూడా రైతులు వెయిట్ చేస్తున్న తరుణంలో వాళ్ళకి దాదాపుగా ఈ నెల 24 తారీఖు రైతు భరోసా డబ్బులు పడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 23 తారీఖు క్యాబినెట్ చర్చలైతే ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో ఈ కీలకంగా రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి కూడా ఆలోచించి గతంలో కూడా రైతు భరోసాకు సంబంధించి కూడా కొంత వివాదం అయితే వచ్చిన నేపథ్యం కూడా కనబడతా ఉంది. కొండలకి, గుట్టలకి ఎన్నెకరాలున్న వాళ్ళకేస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళకి ఏస్తా ఉన్నారు అన్నట్టుగా అనేక విధాలుగా ఆరోపణలొచ్చినాయి. వాటన్నిటిని కట్టడి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కీలకంగా మరి అక్కడ ఏవైతే సర్వే చేసి అంటే డిజిటల్ సర్వే చేయడం అయితే జరిగింది. వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే డబ్బులేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే వ్యవసాయం చేస్తున్న భూములు ఎంత ఉన్నాయి? వాటికి ఎంత బడ్జెట్ గావాలి అనే అంశం పైన గూడా ఒక నివేదిక వచ్చిన తర్వాత దానికి సంబంధించిన నిధుల స్వీకరణ గూడా పనులు గూడా పూర్తయినట్టు గూడా కనబడతా ఉన్నాయి. రైతులకు సంబంధించిన అకౌంట్‌ల ఖాతా వివరాలు గూడా ఇటు ప్రభుత్వం గూడా తీసుకున్నట్టు గూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే మరి ఎకరానికి 6,000 చొప్పున ఈ సీజన్‌కి సంబంధించి గూడా అకౌంట్‌లో ఈ నెల 24 తారీఖుకైతే పడబోతున్నట్టు గూడా కనబడతా ఉంది. గత సీజన్ మనం చూసినట్లయితే 69,37,548 రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కొంత పెరిగే అవకాశాలు గూడా కనబడుతున్నట్టు గూడా తెలుస్తా ఉంది. దాదాపుగా 1.43 ఎకరాలకి రైతు భరోసా వేయాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం గూడా ఉంది. దాదాపుగా 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకే జమ చేయనున్నట్టు గూడా కనబడతా ఉంది. మొదటి విడతలో గూడా 3 ఎకరాల వాళ్ళకి, తర్వాత విడతలో 5 ఎకరాల లోపున్న వాళ్ళకేసే అవకాశాలయితే కనబడతా ఉన్నాయి. ఎవరైతే వ్యవసాయం చేస్తా ఉన్నారో వాళ్ళ ఖాతాలోనే డబ్బులు జమ చేయనున్నట్టు గూడా కనబడతా ఉంది. ఇప్పటికే వీటిపైన గూడా తుమ్మల నాగేశ్వరరావు గారైతే మంత్రిగా ఉన్న తను గూడా వీటిపైనైతే ఒక నివేదిక ప్రభుత్వానికి అందజేయడం అయితే జరిగింది. ఆ నివేదిక ప్రకారము ఏవైతే పేర్లున్నాయో వాళ్ళ అకౌంట్‌ల జమ కూర్చే అవకాశాలయితే కనబడతా ఉన్నాయి. రైతులు ఆందోళన చెందకూడదని గూడా చెప్తా ఉన్నారు. రైతులకు సంబంధించిన రైతు రాజ్యం తీసుకురావడానికే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తా ఉంది. దానిలో భాగంగానే ఫెర్టిలైజర్ సంబంధించి కూడా యాప్‌ని తీసుకొచ్చాము. యాప్ ద్వారా మీకు సులభంగా యూరియా ఇంటికి వచ్చే అవకాశాలు కనబడతా ఉంది. మీరు ఈ యూరియాకి సంబంధించి కావచ్చు, లేకుంటే ఎరువులకు సంబంధించి కూడా యాప్‌లో మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో వాటిలో నమోదు చేసుకున్నట్లయితే మీరు అక్కడ లైన్ లేని అంటే ఇక్కడ క్యూ లైన్‌లు ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు అక్కడికెళ్ళి మీ యొక్క వెహికల్‌ని తీసుకొనెళ్ళేసి డైరెక్ట్ మీకు కావాల్సిన ఫెర్టిలైజర్ తీసుకొని ఇంటికెళ్ళే అవకాశాలు కనబడుతుంది. గత సీజన్‌లో యూరియాకి కొంత కొరత ఉంది. దాన్ని ప్రతిపక్షాలు గూడా కొంత అనుకూలంగా తీసుకొని మా ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు గూడా చేశారన్నట్టుగా వాటన్నిటికి కూడా చెక్ పెట్టడానికి కీలకంగా ఈ ఫెర్టిలైజర్ సంబంధించిన యాప్‌ని తీసుకొనొచ్చామన్నట్టు గూడా ఇటు మంత్రివర్గం అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా గాని రైతులకి కొంత గుడ్ న్యూస్ అని గూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు గూడా రైతు భరోసా పడకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతా ఉన్న నేపథ్యం కనబడతాంది. వాళ్ళెవరు గూడా ఆందోళన చెందొద్దు. ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకౌంట్‌లో జమ చేస్తామన్నట్టు గూడా తెలుస్తా ఉంది. ఈ నెల 24 తారీఖు అకౌంట్‌లో మరి డబ్బులు పడే అవకాశాలయితే కనబడతా ఉన్నాయి. ఈ అంశాల పైన గూడా ఈ నెల 23 తారీఖు క్యాబినెట్‌లో కీలకంగా చర్చలైతే ఉండబోతా ఉన్నాయి. ఇంకా మిగతా సంబంధించిన ఏవైతే హామీలైతే ఇచ్చారో వాటి గురించి గూడా క్యాబినెట్‌లో చర్చించే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి.